హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో షేర్ చేయాల్సింది బట్ లేట్ అయిపోయింది. అయాన్ బర్త్డే బ్లాగ్ ఇది, ఫుల్ బ్లాగ్. షార్ట్స్ ఆల్రెడీ పోస్ట్ చేసేసిన, షార్ట్స్కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అట్లనే రెస్పాన్స్ ఈ వీడియోకి కూడా ఇస్తారని అనుకుంటున్నా. సో ఆ రోజు మార్నింగ్ అయితే అయాన్ నేను టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. వాళ్ళ పప్పనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో వాళ్ళ పప్ప లేడు కానీ ఓన్లీ అయాన్ నేను వెళ్ళిపోయినాం అక్కడ. సో ఈవినింగ్ అంతా మంచిగా పడుకొని లేచిన తర్వాత యాక్చువల్లీ ఇంట్లో పార్టీ అసలు అనుకోలేదు. సో వేరే ప్లాన్ ఉండే బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంట్లోనే మన వాళ్ళతోని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని లాస్ట్ మూమెంట్లో అందరినీ పిలిచినాం మేము. అండ్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫుడ్ బయట నుంచి ఆర్డర్ పెట్టినాం. ఫుడ్ ఏమి ఇంట్లో ప్రిపేర్ చేయలేదు బట్ డెకరేషన్ అంతా కలిసి మా బావ మేము కలిసి చేసినాం డెకరేషన్. అండ్ రాఖీ కూడా హెల్ప్ చేసి ఉండే. మా ఆయన చూస్తూనే ఉన్నాడు అట్లా, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయనకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం ఇట్లా బర్త్డే సెలబ్రేట్ చేస్తూ. లాస్ట్ టైం సెలబ్రేట్ చేసినాం కానీ వాడు ఇంకా కొంచెం చిన్నగా ఉండే. సో ఇక్కడ మా వదిన ఇంకా మా అక్కలు, ఒక అక్క మిస్ అయిపోయింది, అక్క ఇక్కడ లేకుండే. సో అందుకే బర్త్డే పార్టీకి మిస్ అయింది. సో ఇక్కడ అయాన్కి అయితే మేము ఆర్తిస్తుంటే వెనక మా బావ ఇట్లా బర్త్డే సాంగ్ పెడతానని చెప్పేసి టీవీ అయితే ఆన్ చేస్తున్నాడు. సో ఇంక ఇక్కడ పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. మోస్ట్లీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే చిన్నవాళ్ళు కొంచెం కోఆర్డినేట్ చేయరు కదా. సో అయాన్తో ఆ టెన్షన్ ఏం లేకుంటే మంచిగా హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఇంకా బర్త్డే పార్టీకి అయితే రెడీ అయిపోయాడు. ఇంక ఇక్కడ అయితే మేము కేక్ కట్ చేస్తాను. ఇక్కడ పార్టీ పాపర్ అయితే మాకు హ్యాండ్ ఇచ్చింది. అది టైంకి బ్లాస్టే అవ్వలేదు అసలు. మా అన్న ట్రై చేసిండు, మా తమ్ముడు కూడా ట్రై చేసిండు, అసలు అవ్వలేదు. సో ఇంకెందుకని చెప్పేసి లాస్ట్కి మా తమ్ముడు దాన్ని మాన్యువల్గా తీసేసి ఆయన మీద వారబోసిండు. వాడు ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఉండే. ఆ వీడియో క్లిక్ చేయలేదు కానీ. సో వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో పిల్లలు. ఆయన వాళ్ళ చేతిలో గిఫ్ట్ చూసి నాకు ముందే కావాలని చెప్పేసి ఆడుకొని మరి తీసుకొని అయితే ఓపెన్ చేసి పెట్టేసిండు. ఇంకా అయాన్ కేక్ చూడంగానే ఎక్సైట్ అయిపోయి ఇంకా వాడు కేక్ కట్ చేయకముందు కొంచెం టేస్ట్ చెప్తా ఉండే. అయాన్ ఫస్ట్ బర్త్డే అప్పటి నుంచి అంతే. వాడు కేక్ చూడంగానే ఇట్లా ఎక్సైట్ అయిపోయి కేక్ కట్ చేయకుండా ముందే నాకుతా ఉంటాడు. ఇంకా మా అమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు అయితే రాలేదు, వాళ్ళు ఒక్కరే మిస్సింగ్ పార్టీలో. అమ్మ వాళ్ళు అప్పుడే ఉండి ఇంటికడ పని ఉంటే సో వాళ్ళైతే వెళ్ళిపోయిండ్రు ఊరికి. ఇంకా మా చెల్లె వాళ్ళు కూడా కొంచెం బిజీ ఉండి రాలేకపోయిండ్రు. ఇక్కడ ఇద్దరు అయాన్లు, మా బావ వాళ్ళ కొడుకు. సో ఎవరిని పిలిచినా ఇంకొకరు చూస్తూ ఉంటారు. మా అన్న వదిన ఇంకా వీళ్ళందరేమో అయాన్ ఫ్రెండ్స్. వానికి ఆ గిఫ్ట్స్ ఇస్తుంటే వాని ఎక్సైట్మెంట్ చూడాలి. ఆ టాయ్ ఇప్పేసి ఆల్రెడీ ఆడుకుంటాడు కూడా. సో పార్టీ అయిపోయాక కేక్ తినేసి మేమైతే ఇంకా డిన్నర్ చేసినాం. సో ఈ చిన్న క్యూట్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ.